చదువు చెప్పి మా అందరికీ చాలా మంచి ఉదాహరణతో తల్లుల యొక్క బాధ్యతని, పేరెంట్స్కి అలాగే టీచర్కి ఉన్న బాధ్యతని మాకు తెలియజేశారు. చాలా సంతోషం సార్. శిక్షా సప్తాహాన్ని వారం రోజుల నుంచి మనం విద్యా వారోత్సవాలని ఇదే స్కూల్లో జరుపుకుంటూ ఉన్నాము. ఇవాళ 6వ రోజు. ఇప్పటికే పిల్లలందరూ కల్చరల్ యాక్టివిటీస్ అని, గేమ్స్ అని ప్రతిరోజు ఒకరోజు ఒక యాక్టివిటీని పెట్టుకుని వారం రోజుల నుంచి ఇదే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈరోజు చివరిగా అంటే ఇంకా మండే ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడంలో పిల్లల్ని, మరి పేరెంట్స్ని, అలాగే ఉపాధ్యాయుల్ని, పాఠశాల సిబ్బంది అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి మనకి గవర్నమెంట్ ఇలా మొక్కలు వేయమని చాలా మంచి పరిసరాన్ని పరిరక్షించుకోవడం ఎంత అవసరం అనేది పిల్లల ద్వారా మీకు తెలియజేయడం. తల్లిని ఎందుకు రమ్మన్నామంటే పిల్లలకి టీచర్స్ చెప్పింది బాగా అర్థమవుతుంది. పిల్లలు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పిల్లలకి మీరు వచ్చి ఇక్కడ పిల్లలతో పాటుగా మీరు కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకొని మీరు పిల్లలు కలిపి మొక్కలు వేయడం, తర్వాత రేపటి నుంచి ఆ మొక్కని పిల్లలే సంరక్షించుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇక స్కూల్లో మొక్కల్ని ఏ విధంగా అయితే పెంచుకున్నారో మీ ఇంట్లో కూడా అలాగే ఎక్కువ ప్లాంటేషన్ అనేటువంటివి చేయాలి, మొక్కల్ని నాటాలి, మన పరిసరాన్ని కాపాడుకోవాలి, పర్యావరణ సమతౌల్యానికి మనం తోడ్పాటు చేయాలి. ఇవి అనుకున్నటువంటివి. సో ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారించడానికి మన స్కూల్కి విచ్చేసినటువంటి ఎంఈఓ సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే చిన్న పిలుపు, పిల్లలతో కబురు పెట్టినమ్మంటే అందరూ విచ్చేసినటువంటి ఇక్కడ తల్లిదండ్రులకి అందరికీ కూడా, ముఖ్యంగా తల్లులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తల్లులందరికీ కూడా మా తరఫున, మా స్కూల్ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అందరూ కూడా సార్ ఇప్పుడు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు, మొక్కను వేస్తారు. మీరు కూడా మీ చేతులతో ఒక్కొక్క మొక్కని వేసి వెళ్ళండి. మేము యాక్చువల్గా పిల్లల్ని ప్రతి ఒక్కరిని తల్లి వచ్చేటప్పుడు ఒక మొక్క తీసుకుని రమ్మని చెప్పాము. మరి మీలో కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు చక్కగా మీ చేతులతో ఒక మొక్క వేసి వెళ్ళండి. ఇవాళ కాకపోయినా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ జస్ట్ స్టార్టింగ్ అంటే ప్రారంభిస్తున్నాము. రేపటి నుంచి మీరు మీ పిల్లలకి ఏదైనా ఒక మొక్క ఇచ్చి పంపించండి. మీ పేరు చెప్పి, తల్లి పేరు చెప్పి ఇక్కడ పిల్లలు ఆ మొక్కను వేయడం జరుగుతుంది. ఇది పేరే ప్లాంటేషన్ ఫర్ ద మదర్. ప్లాంటేషన్ ఫర్ మదర్ అంటే ఏంటి? అమ్మ పేరు మీద ఒక మొక్క. మీ పిల్లలందరూ కూడా మీ పేరు చెప్పి ఒక మొక్క వేస్తారు. రేపటి నుంచి అదే మొక్కని వాళ్ళు జాగ్రత్తగా పెంచుతారనమాట. ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి మీరు ఇవాళ మొక్క తేలేకపోయినా రేపు కంపల్సరీగా మీ పిల్లల చేత ఒక మొక్క వేయించండి. ఇక్కడ మీకు ఎంత అవకాశం ఉంటే అంత చక్కగా మొక్కలు పంపించండి. పిల్లల చేత ఇక్కడ మేము వేయిస్తాం అండి. సార్ దయచేసి ఎంఈఓ సార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా